ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. నేను మీ మాచిరాజు రామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున వాస్తు శాస్త్రం ధర్మ సందేహాల్లో అసలు మొట్టమొదటిగా మనం ఏం చేయాలి, ఒక స్థలం కొన్నప్పుడు శంకుస్థాపన ముందు ఏం చేయాలి, శంకుస్థాపనప్పుడు ఏం చేయాలి, అసలు ప్రామాణికం ఏంటి, ఇల్లు కట్టే ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుందాం. సహజ సిద్ధంగా ఏదైనా ప్లాట్ కొన్నప్పుడు ఇమీడియట్గా మనం ఏదైనా ప్లానింగ్ చేయించుకొని ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ అనేటువంటిది ముహూర్తం చూసుకొని చేసేసుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఒక ముహూర్తము అనేటువంటిది ఎందుకు అంటున్నాను అంటే, ముహూర్తము అనేటువంటిది శంకుస్థాపనకి చాలా ఇంపార్టెంటు. శంకుస్థాపన ముహూర్తము అనేటువంటిది ఏ నెలలో చేసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి, ఆ యొక్క యజమాని తారాబలం, అదేవిధంగా ఆ యొక్క యజమాని భార్య గృహస్థురాలు తారాబలం, చంద్రబలం, లగ్నబలం, సప్తమ శుద్ధి, అష్టమ శుద్ధి, ఇవన్నీ కూడా వృషభ కలశం అంటారు. అంటే చతుర్థ శుద్ధి ఉన్నటువంటి దాన్ని వృషభ కలశం అంటారు. ఇలా ముహూర్తం ఎప్పుడైతే చిక్కి మనం ఆ యొక్క శంకుస్థాపన అనేటువంటిది మనం నిర్ణయం చేసుకున్నప్పుడు ముందు ఏమేం చెయ్యాలి అనేటువంటిది చాలామందికి ఒక సందేహంగా మిగిలిపోయింది. శంకుస్థాపన అనేటువంటిది గృహ నిర్మాణానికి అంకురార్పణ. గృహ నిర్మాణం ఆ రోజు స్టార్ట్ చేస్తున్నాము అంటే ముందు మనం కొంత ప్రోయాక్టివ్ వర్క్ అనేటువంటిది చెయ్యాలి. అంటే ప్రీ వర్క్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాయటానికి ముందు ఎలా అయితే చదువుకుంటున్నామో అదేవిధంగా మనం శంకుస్థాపన అనేటువంటి కార్యక్రమానికి కొంత విధి విధానము అనేటువంటిది మన స్థలంలో చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. శంకుస్థాపనకి ముందుగా స్థలం అనేటువంటిది శుద్ధి జరగాలి. స్థలం అనేటువంటిది శుద్ధి ఏ విధంగా జరుగుతుంది అంటే, ఇప్పుడు స్థలం ఏదైనా తీసుకుంటే అది అప్పటి వరకు కూడా నిర్జీవంగా ఉంటుంది. మనం ఎప్పుడైతే కడుతున్నామో అప్పటి నుండి జీవం అనేటువంటిది వస్తుంది. ఆ జీవం అనేటువంటిది ఎప్పుడు వస్తుంది? శంకుస్థాపన రోజు, భూమి పూజ చేసిన రోజు అప్పటి నుండి ఆ యొక్క స్థలానికి జీవము అనేటువంటిది వస్తుంది. అప్పటి వరకు నిర్జీవంగా ఉన్నటువంటి స్థలంలో మనం జీవాన్ని క్రియేట్ చేసి జీవాన్ని నింపి మనం ఇల్లు కడుతున్నాం. అందుకే మనం ఈ శంకుస్థాపన, ఈ భూమి పూజ ఇవన్నీ కూడా చేస్తుంది. అందుకే కాబట్టి మనం శంకుస్థాపన ముందు ఆ యొక్క స్థలాన్ని శుద్ధి ఏ విధంగా చేస్తారు అనేటువంటిది తెలుసుకుందాం. ఇక్కడ శంకుస్థాపన ముందు భూశుద్ధి అంటే ఏంటి? మనం ఆ యొక్క భూమిలో మనం ఎప్పుడైతే ఇల్లు కడుతూ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు అంతా కూడా బాగుండాలి అంటే ముందు నవధాన్యాలు చల్లాలి. అక్కడ నవధాన్యాలు అనేటువంటిది శంకుస్థాపనకి ఒక 2 వారాల ముందే నవధాన్యాలు అనేటువంటివి చల్లితే అక్కడ మొలకలు వస్తాయి శంకుస్థాపన సమయానికి. ఆ మొలకలు వచ్చిన తర్వాత మాత్రమే మనం శంకుస్థాపన అనేటువంటిది చెయ్యాలి. మొలకలు రాకుండా ఆ యొక్క శంకుస్థాపన అనేటువంటిది చెయ్యకూడదు. మొలకలు వస్తే ఆ ఇంట్లో వాళ్ళకి అత్యద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది ఇల్లు కట్టిన తర్వాత. మొలకలు రాకుండా మనం ఒక 2 వారాల ముందు జల్లినా మొలకలు రాలేదనుకోండి, ఆ యొక్క స్థలం అనేటువంటిది అంత మంచిది కాదు అనేటువంటిది ప్రామాణికంగా తీసుకుంటారు. అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో ఆవుని కట్టేయాలి. తూర్పు ఆగ్నేయంలో ఆవుని కట్టేస్తే ఆచ్ఛేదన వేసి అక్కడ ఆవు అనేటువంటిది నిద్రిస్తుంది. అదేవిధంగా వంశాభివృద్ధి గురించి పశ్చిమ వాయువ్యంలో తోటకూర గింజలు చల్లాలి. తోటకూర కూడా మొలకలు ఎత్తి శంకుస్థాపన సమయానికి తోటకూర గింజలు కూడా మొలకలు ఎత్తి ఆ యొక్క స్థలం అనేటువంటిది గృహ నిర్మాణానికి సిద్ధం అవ్వాలి. ఇవన్నీ కూడా చేసిన తర్వాత శంకుస్థాపన అనేటువంటిది చాలామందికి సందేహం. ఇక్కడ శంకుస్థాపన ఎలా చేస్తారు అనేటువంటిది కూడా చాలామందికి సందేహం. శంకుస్థాపన అనేటువంటిది మొట్టమొదటిగా అందరికీ తెలిసిందే, గణపతి పూజ చేస్తారు. తర్వాత నాంది దేవతల ఆహ్వానం. మీరు నాంది దేవతల ఆహ్వానం చేయకుండా శంకుస్థాపన చేశారా, మీకు ఆటంకాలు ఏర్పడతాయి. తస్మాత్ జాగ్రత్త. నాంది దేవతల ఆహ్వానం అంటే మన కులదేవతకి అదేవిధంగా పితృదేవతలకి మనం పూజ చేయటం. అది చెయ్యకుండా శంకుస్థాపన చెయ్యకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా పుణ్యవచనం చేయటం, వాస్తు మండపారాధన చేయటం, నవగ్రహ మండపారాధన చేయటం, ఆ యొక్క స్థల గర్భంలో చండీ హోమం చేయటం, అది మనకి శాస్త్ర ప్రామాణికం. ఇవన్నీ కూడా చేసి శంకుస్థాపన సమయానికి వాస్తు పురుష నాభిలో శంకుస్థాపన చేయటం. చాలామంది ఇక్కడ శంకుస్థాపన అనగానే
శంకు ఈశాన్య మూల చేసేసుకుంటున్నారు. అంటే పిల్లర్ ఎక్కడ వస్తుందో అక్కడ చేసేసుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏకస్థితి పద్ధతి ద్వారా 9x9 81 భాగాలు చేసి ఈశాన్యం మూల నుండి మనం లెక్క పెట్టుకుంటూ వస్తే 31వ స్థానంలో వాస్తు పురుష నాభి ఉంటుంది. వాస్తు పురుష నాభి దగ్గర మాత్రమే మనం శంకుస్థాపన చెయ్యాలి. అక్కడ నాభి దగ్గర ఎప్పుడైతే శంకుస్థాపన చేస్తామో ఆ నాభి దగ్గర నుండి ఆ యొక్క జీవం అనేటువంటి ఉద్భవించి గృహపిండం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి నాభి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలామంది సిద్ధాంతులకి ఈ విషయం తెలియదు. అదేవిధంగా ఆర్కిటెక్ట్స్కి ఈ విషయం తెలియదు. కొంతమంది పూజ చేయించేటువంటి వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పరు. వాళ్ళు ఎక్కడో గుంట తీస్తారు, ఎక్కడో శంకుస్థాపన చేస్తారు, ఇల్లు అయిపోతుంది, ఉంటారు. దానివల్ల ఫలితం అనేటువంటిది మీకు 100లో 85% ఉంటుంది. అదే ఇక్కడ నాభి స్థానంలో శంకుస్థాపన అనేటువంటిది ఎప్పుడైతే భూసూక్త పఠనం చేసి, మన్యసూక్త పఠనం చేసి, రుద్రసూక్తం చదివి ఎప్పుడైతే మనం సంకల్ప సహితపూర్వకంగా ఆ యొక్క శంకుస్థాపన అనేటువంటిది నాభిలో చేస్తున్నామో ఏర్పడేటువంటి గృహపిండం అద్భుతంగా ఏర్పడుతుంది. అక్కడ వచ్చేటువంటి ఫలితం 100కి 95% ఉంటుంది. అంటే ఇక్కడ 85% ఫలితం వేరు, 95% ఫలితం వేరు. కాబట్టి మనం అందుకే ఏదైనా శంకుస్థాపన చేసేటప్పుడు నాభిని మొట్టమొదటిగా మార్క్ చేసుకోవాలి. నాభి స్థానంలో శంకుస్థాపన అనేటువంటిది చేసుకుంటే అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇది ఇంకా కూడా అష్టైశ్వర్య సిద్ధితో చాలా అద్భుతంగా ఉండాలంటే నాభి స్థానంలో ఆ యొక్క చండ్రకర్ర శంఖు పెట్టినప్పుడు ఉత్తరాభిముఖంగా మత్స్య యంత్ర స్థాపన చెయ్యాలి. లం అనేటువంటి బీజాక్షరం ఉత్తరాభిముఖంగా ఉండాలి. అదేవిధంగా లక్ష్మీ కుబేర యంత్రం మనం ఆపాదన చేసి, కుబేర మూలమంత్రం ఆపాదన చేసి చేసినటువంటి ఆ యొక్క యంత్రం అనేటువంటిది తూర్పు అభిముఖంగా ఎప్పుడైతే పెడతామో, ఇంద్రుడు దిక్పతి కదా, అక్కడ ఎక్కడైతే పెడతామో తూర్పు అభిముఖంగా, ఈ చండ్రకర శంకుకి ఉత్తరాభిముఖంగా మత్స్య యంత్రం, తూర్పు అభిముఖంగా లక్ష్మీ కుబేర యంత్రం ఇలా పెట్టి ఆ యొక్క నాభిలో ఎప్పుడైతే చేస్తామో దిగ్బంధనం అయ్యి ఆ యొక్క గృహపిండం అనేటువంటిది అద్భుతంగా ఏర్పడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తు ప్రామాణికంగా ఒక శంకుస్థాపన విధానం అనేటువంటిది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఊరికే భూమి పూజ అనేటువంటిది ఊరికే భూసూక్త పట్టణం చేసుకుంటే దాని వల్ల వచ్చేటువంటి ఫలితం ఎక్కువ ఉండదు. కాబట్టి శంకుస్థాపన అనేటువంటిది గృహ నిర్మాణానికి ముందు చేసేటువంటి తొలి ప్రక్రియ. కాబట్టి అంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా మత్స్యయంత్ర స్థాపన చేసి, లక్ష్మీ కుబేర యంత్ర స్థాపన చేసి, చండ్రకర శంఖు అనేటువంటిది వాస్తు పురుష నాభిస్థానంలో నిర్ణయించి, ఇది స్థల పదానికే చేస్తాం, గృహ పదానికి కాదు, స్థల పదానికి మనం వాస్తు పురుష నాభిస్థానం నిర్ణయించి అక్కడ ఈ యంత్ర స్థాపన చేస్తే అత్యద్భుతమైనటువంటి గృహం అనేటువంటిది పిండంగా ఏర్పడి గృహంగా ఎట్లా అయితే కన్వర్ట్ అవుతుందో అలా గృహం అనేటువంటిది మనకి అష్టైశ్వర్య సిద్ధిని ఇచ్చేటువంటి గృహంగా, ధాన్య గృహంగా మనం స్వీకరించి మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి శంకుస్థాపన అనేటువంటిది ప్రామాణికం, అంతా కూడా చాలా జాగ్రత్తగా పాటించి మనం గృహము అనేటువంటిది నిర్మాణం చేసుకోవాలి. సకల జన సుఖినో భవంతు. స్వస్తి.